కాలుష్య నివారణ కోసం సోలార్ విద్యుత్ వైపు మళ్లాలని తెలంగాణ రెడ్కో జిల్లా మేనేజర్ పాండురంగారావు అన్నారు. సోలార్ ప్లాంట్లను ఏర్పాటు చేసుకోవడం ద్వారా ఎన్నో ఉపయోగాలు ఉన్నాయని తెలిపారు. నేచురల్ పవర్ ఆసియా ఆధ్వర్యంలో గురువారం నల్గొండ పట్టణంలో సోలార్ విద్యుత్పై అవగాహన సదస్సు నిర్వహించారు. ఇందులో భాగంగా పీఎం కుసుమ్ ఫార్మర్ స్కీమ్ విధి విధానాలు, దానితో కలిగే లాభాలను వివరించారు. ఇందులో భాగంగా రైతులు అడిగిన పలు ప్రశ్నలకు సంస్థ ప్రతినిధులు సమాధానాలు ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సోలార్ విద్యుత్ వల్ల కరెంటు ఛార్జీల భారం తప్పడమే కాకుండా అదనపు ఆదాయం పొందవచ్చని తెలిపారు. నేచురల్ పవర్ ఆసియా మేనేజింగ్ డైరెక్టర్ శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ తమ సంస్థ ఆధ్వర్యంలో ఇప్పటి వరకు 1000 మెగావాట్ల సోలార్ పవర్ ప్లాంట్లను నిర్మించామని తెలిపారు. పీఎం కుసుమ్ వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని చెప్పారు. ఈ కార్యక్రమంలో డిస్కమ్ టెక్నికల్ డిఈ కృష్ణారావు, ఎస్బీఐ చీఫ్ మేనేజర్ శ్రీహరి, మేనేజర్ దివ్య, నేచురల్ పవర్ వైస్ ప్రెసిడెంట్ చల్లా శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. మేము ఈపీసీ సోలార్ పవర్ ప్లాంట్స్ ఈపీసీ చేస్తాము. సో ఇప్పటివరకు ఆల్మోస్ట్ 1000 మెగావాట్ సోలార్ పవర్ ప్లాంట్స్ చేశాము. సో ఇందులో ఏంటంటే మన తెలంగాణ గవర్నమెంట్ ఏదైతే పీఎం కుసుమ్ కాంపోనెంట్ తీసుకొచ్చిందో దాని మీద ఫార్మర్స్ ఎవరైతే పీపీ అప్లై చేశారో వాళ్ళకి అవేర్నెస్ గురించి ఇక్కడ ఈవెంట్ కండక్ట్ చేయడం జరిగింది నల్గొండలో. సో దాని గురించి ఈవెంట్లో ఏదైతే వాళ్ళకి సోలార్ మీద ఏంటంటే ఏవైతే డౌట్స్ ఉన్నాయి, వాళ్ళకి ఏ విధంగా మా కంపెనీ ఏం చేయగలుగుతుంది, గవర్నమెంట్ నుండి అప్రూవల్స్ ఎట్లా తీసుకోవాలి ఏంటి అనేది ప్రాసెస్ గురించి వీఆర్ కండక్టింగ్ ది మీటింగ్ అండి. ఇక్కడ ఇది మేము అవగాహన సదస్సు దేనికి ఇస్తున్నాం అంటేనండి, ప్రతి ఒక్కరికి ఈ పీఎం కుసుమ్ ఎలా ప్లాంట్ పెట్టుకోవాలి, దీని మీద ఎలా వాళ్ళకి రైతే రాజు అనే కాన్సెప్ట్లో ఏదైతే మనకుందో ఆ రైతుని ఇంకా రాజు చేయాలనేదే మాది మెయిన్ మోటో అండి. వాళ్ళకి ఇందులో ఎలా వాళ్ళ సంపాదన ఉంటుంది, ఇది ఎలా వాళ్ళు జాగ్రత్తలు తీసుకోవాలి, దీన్ని ప్లాంట్ పెట్టిన తర్వాత మెయింటెనెన్స్ అనేది ఎలా చేయాలి, వీటన్నిటి గురించి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. అదే కాకుండా డిపార్ట్మెంట్స్ వాళ్ళతో కూడా కొన్ని వాళ్ళకి అవేర్నెస్, వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, బ్యాంక్స్ నుంచి లోన్స్ ఎలా తీసుకోవాలి, బ్యాంకర్స్ కూడా వచ్చారు, రెడ్కో నుంచి వచ్చారు, అది కాకుండా డిస్కమ్ నుంచి కూడా వాళ్ళని కూడా పిలిచాము. వాళ్ళు ఎవరికైతే ఏమేమి డౌట్స్ ఉన్నాయో ఆ డౌట్స్ అన్నీ క్లారిఫై చేస్తున్నారండి ఇక్కడ. సో వాళ్ళకు కూడా చాలామందికి చాలా డౌట్స్ ఉన్నాయి, ఎందుకంటే చాలా కంపెనీస్ చాలా విధాలుగా చెప్తున్నాయి. ఇక్కడ మేము ఏం చేస్తున్నామంటే జనరేషన్ గ్యారంటీస్ కానివ్వండి, వారంటీస్ ఎలా ఉంటాయి, మేము కూడా ఇస్తున్న ప్యానెల్స్ కెపాసిటీస్ ఏంటి, ఇన్వర్టర్లు మంచి బ్రాండ్స్ ఏంటి, అండ్ దాంట్లో యూజ్ చేసే కేబుల్స్ కానివ్వండి, ఇవన్నీ మేము వాళ్ళకి క్లారిటీగా మొత్తం అవగాహనిస్తున్నాం అన్నమాట. ప్లాంట్ అనేది ఎలా రన్ చేయాలి, దానికి కూడా మెయింటెనెన్స్ ఏ విధంగా చేయాలి, వీటన్నిటి కూడా అవేర్నెస్ అనేది ఇస్తున్నామండి. ఈరోజు నేషనల్ పవర్ ప్రాజెక్ట్ వారు ఈ యొక్క అవగాహన సదస్సు ఏర్పాటు చేసినారు. ఈ ఏర్పాటు సదస్సులో ముఖ్యంగా గవర్నమెంట్ ఏదైతే సదుపాయాలు కల్పిస్తారో అది చెప్పుకుంటూ ప్రాజెక్టు ఎలా నిర్మాణం చేయాలి, ప్రాజెక్ట్ నిర్మాణం చేసిన తర్వాత ఎలా వాడాలి, ఎలా ప్రభుత్వానికి మనం జనరేట్ అయిన విద్యుత్ సప్లై చేయాలి, ఆ ప్రాజెక్ట్ కాస్ట్ ఏంది, ఎన్ని ఎకరాలలో ప్రాజెక్ట్ పెట్టగలుగుతాం, ఇవన్నీ గురించి మన పుక్తంగా నేషనల్ పవర్ ప్రాజెక్ట్ వారు డైరెక్టర్ గారు, మేనేజింగ్ డైరెక్టర్ గారు, అదేవిధంగా వైస్ ప్రెసిడెంట్ శ్రీనివాస్ గారు ముక్తంగా తెలియజేయడానికి మీటింగ్ ఏర్పాటు చేశాం. ఆ మీటింగ్లో కూడా నేను పాల్గొనడానికి వచ్చినానని తమరికి తెలియజేసుకుంటున్నాను.